నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇదైతే మా పాప థర్డ్ బర్త్డే అనమాట. సో నవంబర్ 3 అండి మా పాప పుట్టింది. సో దాని బర్త్డే అనమాట. దాని బర్త్డే రోజు వీడియో ఇది. మండే దాని బర్త్డే అయింది. సో నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో దాని బర్త్డే రోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే చాలా ప్లేసెస్, చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాం. అది ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడైతే మా పాప లేసింది, దానికి నేను హ్యాపీ బర్త్డే చెప్తున్నాను, థ్యాంక్ యూ మమ్మీ అంటుంది. సో దానికి స్నానం చేపిద్దాం అనేసి ఇట్లయితే అన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ బర్త్డేకి ఇలాగే చేయించాను, సెకండ్ బర్త్డేకి ఇలాగే చేయించాను, ఇప్పుడు ఇది థర్డ్ బర్త్డే అనమాట. స్నానం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. డ్రెస్ అయితే ఇది. సో ఇంకా బయటికి ఇంట్లోనే కాకుండా స్కూల్కి కాకుండా ఆ రోజైతే నేను స్కూల్కి లీవ్ తీసుకుని సో మేమైతే టెంపుల్స్కి అవి తిరిగామండి. చక్కగా ఏ టెంపుల్స్ తిరిగాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో మీరు అందరూ మా పాపకి రిలేటెడ్గా హ్యాపీ బర్త్డే అయితే చెప్పేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో మిడిల్ క్లాస్ బర్త్డేస్ అనమాట ఇవన్నీ కూడా. సో మనకున్నంతలో మనం మన పిల్లలకి బర్త్డేస్ చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడ ఇద్దరిని కూడా రెడీ చేసేసాను. సో వాళ్ళ అన్నయ్య కూడా దానికి తెగ ముద్దులు పెట్టేసి హ్యాపీ బర్త్డే చెల్లి అని చెప్తున్నాడు. సో చిన్న వయసు కదా ఇద్దరికి. సో బర్త్డేస్ అంటే చాలా ఎగ్జైట్గా ఉంటున్నారు అనమాట. సో ఇక్కడ కూడా చేపట్టేసుకుని హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు. సో మన పిల్లలు అంటే ఒక్కొక్క సంవత్సరం వచ్చే కొలది మనకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదండి. వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం గ్రో అవుతుంటూ ఉంటున్నారనమాట. సో అంతా అన్ని గుళ్ళు, టెంపుల్స్ ఇవన్నీ తిరిగేసి వచ్చేసరికి నైట్ 8:30 అయిందనమాట. సో వస్తున్న దారిలో అయితే రెడ్ వెల్వెట్ కేక్ అయితే తీసుకున్నాను అనమాట. 1/2 kg తీసుకున్నాను అంతే, ఎందుకంటే జస్ట్ ఇంట్లో వాళ్ళ మట్టికే. ఎందుకంటే మా నైబర్స్ ఎవరు పెద్ద నైబర్స్ పిల్లలు ఉండరు అందులోని. బట్ లేట్ నైట్ అయిపోయింది కదా, సో అందుకే ఇంకెందుకులే అనేసి అది అంటే మన స్టాక్ ఇంట్లో పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకే చిన్ని కేక్ అనమాట. సో నేను మా పాప ఫస్ట్ బర్త్డేకి వేసుకున్న డ్రెస్ అయితే నేను వేసుకున్నాను, ఎందుకంటే దాన్ని మ్యాచ్ అవ్వాలనేసి. సో గ్రీను చూసారు కదా, చక్కగా హ్యాపీ బర్త్డే పాడుతున్నాం అనమాట ఇక్కడ అందరం. సో సింపుల్గా ఎంతోమంది ఏమో చూసారు కదా, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, సో మా అత్తయ్య గారు, ఇంకంతే మా హస్బెండ్, నేను అండ్ అలాగే వాళ్ళ పెద్దమ్మ కూడా ఉన్నారు. సో వాళ్ళ పెద్దమ్మ వీడియో తీస్తున్నారనమాట. మన పిల్లలు అంటే ఇప్పుడు మా పాపకి థర్డ్ బర్త్డే అయిందనమాట. సో స్కూల్లో కూడా జాయిన్ చేసాం. స్కూల్లో కూడా అంటే ఇంతకు ముందులోనే జూన్లోనే జాయిన్ చేసేసాను, నాతో పాటే తీసుకెళ్తున్నాను. కాకపోతే ఏంటంటే దూరంగా కూర్చోబెట్టకుండా వేరే క్లాస్లో కూర్చోబెట్టుకున్నా, నాతో కూర్చోబెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంకెందుకులే అనేసి అలవాటు చేయాలి కదా తనకు కూడా క్లాస్ అనేసి ఇంకొక మేడం దగ్గర పంపుతున్నాను. కొంచెం పాపం ఏడుస్తుంది, బట్ ఏంటంటే వాళ్ళ గురించే కదా. సో స్కూల్లోనే ఉంటున్నాను కాబట్టి అన్నీ చూసుకుంటాం, తప్పలేదు. సో ఇక్కడైతే అందరం కూడా కేక్ అవి తినిపిస్తున్నాం, చక్కగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వాళ్ళ అక్కలు, వాళ్ళ అన్నయ్యలు చక్కగా అక్షింతలు వేసేసి దాన్ని దీవించేస్తున్నారు. అంటే ఇంట్లో అందరికన్నా బుడ్డమ్మ అండి మా పాప. ఇంకా సో మాకెవరు కూడా ఇంకా అప్కమింగ్ బేబీస్ ఎవరు లేరు కూడా. సో మా పాపతోనే మా ఇంట్లో ఇదే అనమాట బుడ్డది, చిన్నది. సో ఎవర్ గ్రీన్ చిన్నది అనమాట ఇదే. చిన్నోడు మావాడే, చిన్నది మావాడు, మా పాపే అనమాట. మాకైతే అంటే ఎవరి పిల్లలు వాళ్ళకే కదండి హ్యాపీనెస్. సో చూసారు కదండి ఇక్కడైతే చక్కగా అందరినీ కూడా కేక్ పెట్టమని చెప్తున్నాను. సో కేక్ అనేసరికి భలే తింటుంది. అందులో రెడ్ వెల్వెట్ కేక్ కదా, చాలా చాలా టేస్టీగా ఉందనమాట. యాక్చువల్లీ అమ్మ రావాలి, లేకపోతే నేను వెళ్దాం అనుకున్నాను కానీ సో కుదరలేదు. ఇక్కడైతే అంగోండి వాళ్ళ పెద్దమ్మ అయితే వచ్చారనమాట. సో పాపకి అక్షంతలేసి కేక్ తినిపించడానికి. సో అంతా కూడా భలే అయ్యిందనమాట సింపుల్గా. అంటే లేట్ అయిపోయింది, అప్పటికే కేక్ కట్ చేసేసరికి 9:30 అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. సో ఇంకా ఆ డెకరేషన్ గట్రా ఇంకేమీ చేయలే పాపం. సో అలాగే కట్ చేసేసాం. కాకపోతే ఏంటంటే టెంపుల్స్ ఇవన్నీ తిరిగాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది మనసుకైతే. సో హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అందరి దేవుళ్ళ బ్లెస్సింగ్స్ అనేది నా పాపకి ఉంది అన్న ఒక హ్యాపీనెస్ అయితే నాకు వచ్చిందనమాట. సో కావాలనే వెళ్ళామండి, చక్కగా కార్తీక మాసంలో బర్త్డే కదా, సో అన్నీ తిరిగితే బాగుంటుంది అనేసి అయితే వెళ్ళాము. అందులో మా హస్బెండ్కి కొంచెం ఖాళీ ఉంది ఆ రోజే అనేసి. అయితే ఈరోజైతే అమ్మ వాళ్ళకి కేదారేశ్వర స్వామి వ్రతం కూడా, నోములు కూడా ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్ళకపోయాను. కేదారేశ్వర స్వామి నోములు మీకు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో మా అమ్మ వాళ్ళు చేసుకున్నారు. సో ఆ వీడియో అయితే నేను లాస్ట్ ఇయర్ పెట్టాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అసలు కేదారేశ్వర స్వామి వ్రతం అనేది ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా. సో ఆ నోములు ఉండడం అనేది చాలా లక్కీ అనమాట. అది ఎవరికోగానే ఉండవు, ఆ తోరణాలు ఎవరికోగానే ఉండవు అనమాట.
సో, మా పుట్టింటి వాళ్ళకైతే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏంటంటే నాకు వెళ్ళడానికి లేదు. ఈరోజే అనమాట. పున్నం ఈరోజే కదండీ! సో, పున్నం నోములు కూడా అంటారు వాటిని. సో, నాకైతే వెళ్ళడానికి లేదు. ఇక్కడైతే చిన్న చిన్న పిక్స్ ఇవన్నీ కూడా దిగుతున్నాము. ఇంకా పిల్లలు కూడా టైర్డ్ అయిపోయారు. మేము టైర్డ్ అయిపోయాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసాం. బైక్ జర్నీ లాంగ్ డ్రైవ్ అనమాట. సో, చేస్తూనే ఉన్నాం. నైట్ 8:30 వరకు బండి తోలుతూనే ఉన్నారనమాట మా హస్బెండు. సో, చాలా టైర్డ్ అయిపోయానమాట. సో, ఆ రోజే మా లక్షపత్రి పూజ అనమాట మా శివాలయంలో. సో, ఇంకా ఆ నైట్ అక్కడే భోజనాలు పెడుతున్నారంటే చక్కగా వెళ్ళిపోయి అక్కడే డిన్నర్ చేసేసి వచ్చి కేక్ కటింగ్ అయితే చేసుకున్నామనమాట. సో, లాస్ట్ ఇయర్ నేను అది కూడా పెట్టానండి. లక్షపత్రి పూజ, లక్ష బిల్వపత్ర పూజ అనేసి లాస్ట్ ఇయర్ నేను పెట్టాను కార్తీక మాసంలో మా ఊరు శివాలయం అని. ఈ ఇయర్ ఇంకా అటు ఇటు వెళ్ళాం కాబట్టి తీయడానికి కుదరలేదు. లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. బై బై.